వాళ్ళ నాంది ముసలి వరకు చుట్ట మీద రాంది ముసలి నానికి ముచ్చల మీద రాంది కన్న పిల్లకు సొమ్ము మీద రాంది పసిపిల్లకు పాల మీద రాందు కట్టు దక్కది మనిషి మనది పెట్టుకుంటే మనిషి బతకవాడు మనిషి ముందు నడవాలంటే మనిషికి ధైర్యమే గొప్ప ధైర్యం ఎటువంటి ముందు నడవడం ముక్కులో గుచ్చుకోపోయే తెలియదు మూతులో గుచ్చుకోపోయే తెలియదు ఎల్ల గుచ్చుకోపోయే తెలియదు బిడ్డ తెలంగాణలో పోతానంటే మీరు చేపలు పట్టుకున్నారంటే కేసు చెప్పులు పట్టుకొస్తాడు పచ్చిపోయిన వచ్చిపోయింది నాశనం చేస్తావు కానీ దేవుడి దగ్గరే మొక్కులు అప్పయ్యే ఓ పిల్ల నీళ్ళు పచ్చగున్నాయి నేను తాను చేత నేను పచ్చగానా పిల్ల ఈ ఊరు మొగోళ్ళు అందరూ అనుకుంటారు నీ మొగనికి ఏందావా ఎత్తుకెత్తు చిత్తుకు చిత్తే వల్ల నీ మొగ నీతో అత్త ఏ దేవుడు సంతానం ఓడిగట్టడు అనుకున్నారు మీద మిట్ట లోపల లొట్ట అయినా వచ్చేవాడే నాయ్యా నీళ్ళు ఎత్తున్నా తాను వేరే లేకుండా దేవుడి దగ్గరే మొక్కులు పెట్టి రావాలని అన్నారు నాయ్యా గుండెల తారాలు తారాలు పిల్ల మాత్రం నాకు లేకుంటే ఒక వారు ఆటో ఎక్కనదిరా పోయాల వంట ఇక నాకు ఈ పిల్ల వద్దు అంటే నీకే ఆరాటం ఉన్నాయి నాకు ఆరాటం లేదా పట్టింపు లేదనుకుంటావా పట్టింపు లేదనుకుంటాను మూడు నావాలు అవ్వబడుతుంది మన అందుకే దానా ధర్మం చేయకుండా ధర్మపురి కన్నా దారణ ధర్మపురి గుండెలో తడబెడి దానం వేసి గంగ పట్టుకున్నా లక్ష్మీ నరసింహ పూజలు చేస్తే చేసిన పాపాలపై పుణ్యాలు కలుగుతూ అన్నారు ధర్మపురి గుండెలో తడబెడి దానం వేసి లక్ష్మీ నరసింహ పూజ చేసిన దేవుడు సంతన ఓడిగట్టకపోయినా సంతన దొరకనట్టు లేదు అని కానాడు కాలనాగ కొలువు తీరు వాళ్ళ రాజ్యం వాళ్ళు పోతున్నారు
అటు ఊరి ఒరే అరే వరదాలు మల్ల కొట్టుకున్నారు భార్య అరే వరదాలు మల్ల కొట్టుకున్నారు గడివెలోన బల్లురా బల్లు పోతా ఉన్నారు అడవిలోన బల్లు పోతానే బల్లలకు తల్లి అన్నపూర్ణదేవి ఆకలితే ఎంతో అందంగా ఉన్నది అడవింత శృంగారం ఉండవచ్చును అని పోయేటి బల్లను పోయేటి కావాల బల్లన బాటేరా పోయేటి బల్లను నా పేరు పోకయ్య కాదు నా పేరే శ్రీకాంత్ ఇంటికారా ఇక్కడ ఏం పేర్రా ఎక్కడన్నా నీ తెలియదా ఇక్కడ ఏం పేర్రా ఆనందరావు అది నాదిరా మంది పిల్లల జోలి వేరే అనుకో గూడ ఊసిపోయి చెప్పుతారు చంపుతారు వచ్చే కూడా కాదు గూడు ఉంటే ఒక్క దిక్కే తాకుతుంది అటు ఇటు పెళ్ళ చిట్ట పట్టదు సుచి ఏమండి లోపలికి రా వస్తున్నారు సుమంతు నీ అక్క దాని అక్క ననుకురు అక్క ఇంకా 2 ఫీట్లు ఎక్కువ ఉండదు బండి ఎందుకు కావచ్చు అక్క సులోచరా ఉన్నది గట్ల కాదు కానీ అక్కడ 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 ఎవరు ఉన్నారే నలుగురు మొగోళ్ళు ఉన్నారు నలుగురు ఏమంటారులే మంచిగా చూస్తారు మొక్కుపోరా నీకు సంతానం ఇస్తారు వారు వాళ్ళ దగ్గర ఏమున్నాయిరా పెద్ద లింగాలు ఉన్నాయి పోరా నీ మొక్కగా నువ్వు పోయి మొక్కిరా పో ఎవరు నీరా నీ పెన్నాడు తోలు తిరంగా వచ్చిపోయి మొక్కేస్తా వాడు మంచిగా అన్నది కలర్ లేదే పోతావే నువ్వు తోలుతావే వస్తావానే తెలంగాణ నా పెళ్ళాం కదా ఫోన్ లేదు అక్కడ కాదు రేవు అక్కడ వాళ్ళు అవతలకు అక్కడ లాంగ్ ఏగో అక్కడే ఉన్నది ఆటోర్ అవుతున్నది ఇటోర్ అవుతున్నది అది ఉప్పలమ్మ గుడేను ఉప్పలమ్మ గుడేను అది మైసమ్మ గుడేను మైసమ్మ గుడేను అది బతిపోసమ్మ బతిపోషం ఇక్కడ బతిపోషాకులు ఉంటాయిరా ఉంటే నీకు తెలియదు రా ఊర్లే పాటి మీద మరి అడవట శివాలయం ఉంటది అయితే అనగల్ల ముచ్చటేంది గుడికాడే పూజ పడతాం అంటే ఎక్కడికి పోయి ఆ గుడికాడు మంచి గుళ్ళ కంటేనే కాలేదు అక్కడికి పోతాయి అదే మంచి గుళ్ళ మొక్కుతూనే కాలేదంటారు ఎక్కడ పోయినావు సమ్మక్క పోతే అయిందా అక్క పోయినావు పోదా మెడాలు తీసుకోవచ్చు శరణ అంటే ఏ పిల్ల ఏ దేవుడు ఏ పుల్ల ఏ చేస్తున్నాడో తిట్టంగా ఒక మాట కొట్టంగా ఒక దెబ్బ ఇయ్యాల కట్టంగా కనుక పోస మందాయి రోగం ఏమన్నారు గుడికాడి కట్టాలు భార్య గుడికాడి కచ్చిళ్ళు భార్య వరదలమ్మా భార్య వరదలు గుడికాడికి వచ్చే వరకు అయ్యగారుంటే గుడికి శృంగారం మళ్ళీ పిల్లగాలుంటే బడికి శృంగారం ఇట్లా భార్య భర్తలు ఉంటే ఇల్లుకు శృంగారం గుడి కాడ కూడా అయ్యగారు లేక గుడిలో పిట్టురా అది పిక్కుల అందం అయింది కూతురు అది కొంకుల అందం అయింది